సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తరుణ్ తెలుగు టెక్స్ అగైన్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియోలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఇవాళ టాపిక్ వచ్చేసరికి మీకు అందరికీ తెలిసిందే. సో పవర్ బ్యాంక్స్ గురించి అయితే మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, డైలీ రొటీన్ వర్కింగ్ డేస్లో మనందరికీ ఇప్పుడు ఫోన్ యూసేజ్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో ఫోన్ యూసేజ్ వర్కింగ్ డేస్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు, అంటే ఒకప్పుడు రోజుల్లో మనకి ఫోన్ యూసేజ్ అనేది కొంచెం తక్కువగానే ఉండేది, మీడియంగా ఉండేది. సో ఇప్పుడు ఏంటంటే హెవీ అయిపోయింది. అంటే మీకు ఏదైనా బ్రౌజింగ్ చేయాలన్నా, ఏదైనా తెలుసుకోవాలనుకున్నా, ఏదైనా చూడాలనుకున్నా, అండ్ దాంతోపాటు ఏదైనా పేమెంట్స్ చేయాలనుకున్నా సరే మనకు ఇప్పుడు మొబైల్ యూసేజ్ అనేది బాగా ఎక్కువైపోయింది. సో దాంతో పాటుగా ఇప్పుడు పవర్ బ్యాంక్స్ అనేవి కూడా ఎందుకు ఎక్కువ క్యారీ చేయాలనుకుంటున్నారంటే, సో యూసేజ్ అనేది ఎక్కువ అవడం వల్ల మనకి బ్యాటరీ డ్రైనేజ్ కూడా ఎక్కువైంది అనమాట. సో ఆ బ్యాటరీ డ్రైనేజ్ని తగ్గించడం కోసం, ఎప్పటికప్పుడు మనం ఛార్జెడ్ ఉండడం కోసం సో పవర్ బ్యాంక్స్ అనేది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. సో పవర్ బ్యాంక్స్లో రకాలు ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకే ఒక బ్రాండ్ నుంచి 2-3 రకాల పవర్ బ్యాంక్స్ వస్తున్నాయి. సో ఆ పవర్ బ్యాంక్స్లో ప్రైజెస్ చూసుకుంటే 1-2-300 ప్రైస్ రేంజ్లోనే మనకి డిఫరెన్స్తోనే మనకి పవర్ బ్యాంక్స్ని తీసుకొస్తున్నారు. సో ఆ రేంజ్లో మనకి ఏ మొబైల్ ఏ పవర్ బ్యాంక్ని తీసుకుంటే మనకి యూజ్ అవుతుంది, అంటే వినియోగదారుడికి ఏదైతే బాగా వినియోగించుకోవడానికి యూజ్ అవుతుందో సో దాన్ని తీసుకోవడం బెటర్. అంటే కస్టమర్కి ఏదైతే మనకి రిక్వైర్డ్ పవర్ బ్యాంక్ని తీసుకోవాలో సో అదనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు మనకి 18 వాట్స్ పవర్ బ్యాంక్ తీసుకోవాలా, 20 వాట్స్ పవర్ బ్యాంక్ తీసుకోవాలా, 30 వాట్స్ పవర్ బ్యాంక్ తీసుకోవాలా, సో ఇలాంటి తెలుసుకోవడం అనేది ఇప్పుడు మనకి చాలా ముఖ్యం. సో దానివల్లనే మనం వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో వీడియోని అయితే ఏమాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా క్లిక్ చేయండి. సో వ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దాని ద్వారా లేటెస్ట్ టెక్నాలజీకి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మీరైతే మిస్ అవ్వకుండా, స్కిప్ అవ్వకుండా మన ఛానల్ అయితే పొందగలరు. అండ్ దాంతోపాటు గైస్, వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల మిగతా వ్యూవర్స్కి, ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరో, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడరో, వాళ్ళకి కూడా వీడియోని బూస్ట్ చేయడానికి అయితే యూట్యూబ్ అయితే ట్రై చేసుకుంటుంది. సో వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. సో గైస్, వీడియోని స్టార్ట్ చేసినట్లయితే మనకి ఫస్ట్ అంటే ఎంట్రీ లెవెల్లో మనకి 2 రకాల పవర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి 799 రూపాయలకి, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 899 రూపాయల రేంజ్లో. సో ఈ రకంగా మనకి 2 పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. సో మూడో పవర్ బ్యాంక్ కూడా ఉంది, 999 రూపాయలు. సో ఈ 3 పవర్ బ్యాంక్స్లో ఏది తీసుకోవాలి? సో ఫస్ట్ వచ్చేసరికి మనకి రెడ్మీ పవర్ బ్యాంక్స్ 800 రూపాయల ప్రైస్ రేంజ్లో ఉంది. అండ్ దీని స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్టు ఇది 12 లేయర్ సర్క్యూట్ ప్రొటెక్షన్తో వస్తుంది. డ్యూయల్ అవుట్పుట్స్ ఉంటాయి, అంటే 2 విధాలుగా మనం అవుట్పుట్ని అయితే తీసుకోవచ్చు. 2 టైప్ ఏ పోర్ట్లే, యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ నుంచి మైక్రో యూఎస్బీ కానీ టైప్ సి కానీ మనం పెట్టుకొని డ్యూయల్ అవుట్పుట్ పోర్ట్స్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ డ్యూయల్ ఇన్పుట్ పోర్ట్స్ ఉంటాయి, అంటే మీరు మైక్రో యూఎస్బీ పోర్ట్ నుంచి కానీ లేకపోతే టైప్ సి పోర్ట్ నుంచి కానీ మీరైతే ఛార్జింగ్ అయితే పెట్టవచ్చు. అండ్ నెక్స్ట్ 2 వే ఫాస్ట్ ఛార్జింగ్ అనమాట. 10 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్. ఇదేం పెద్ద ఫాస్ట్ ఛార్జింగ్ ఏం కాదు, 10 వాట్స్ వరకు మనం ఛార్జింగ్ అయితే పెట్టడానికి ఉంటుంది. అండ్ టోటల్గా దీని స్పెసిఫికేషన్స్ అయితే ఇవి గైస్. సో ఏదైతే మీరు రియల్మీ 5i అంటే మీకు ఫోన్ రేటింగ్ ఉంటుంది. సో ఫోన్ రేటింగ్ 18 వాట్స్ ఉందా, 15 వాట్స్ ఉందా, అంటే 15 వాట్స్ సామ్సంగ్ ఫోన్స్ ఉంటాయి, 18 వాట్స్ రియల్మీ రెడ్మీ ఫోన్స్ ఉంటాయి, 20 వాట్స్ రియల్మీ ఫోన్స్ ఉంటాయి, ఇలా రేటింగ్ ఉంటుంది కదా. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి. సో 10 వాట్స్ వరకు ఛార్జింగ్ ఉన్న రేటింగ్ ఉన్న ఫోన్స్కి మాత్రమే మీరు ఈ పవర్ బ్యాంక్ని అయితే సెట్ చేసుకోగలరు. టైప్ సి పోర్ట్ని యూస్ చేసుకొని కానీ మైక్రో యూఎస్బీ పోర్ట్ని యూస్ చేసి కానీ. సో 10 వాట్స్ వరకు సపోర్ట్ ఉన్న ఫోన్స్కి మాత్రమే ఈ రెడ్మీ పవర్ బ్యాంక్ అయితే యూస్ చేయండి 800 రూపీస్లో. అంతకంటే 15 వాట్స్ ఉన్న వాటికి కూడా మీరు ఈ పవర్ బ్యాంక్ అయితే చూస్ చేసుకోమాకండి. నెంబర్ 2 సెకండ్ పవర్ బ్యాంక్, రెడ్మీ పవర్ బ్యాంక్ కాదు, ఎంఐ పవర్ బ్యాంక్. ఎంఐ పవర్ బ్యాంక్ 2i అనమాట. సో ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి మనకి 2 వేరియంట్లో ఉంది. 10,000 mAh పవర్ బ్యాంక్ ఉంది, 20,000 mAh పవర్ బ్యాంక్ కూడా ఉంది. సో 20,000 గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఫస్ట్ 10,000 mAh పవర్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఎంఐ పవర్ బ్యాంక్ 2iలో మనకి 9 లేయర్ సెక్యూర్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ 2 యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ల నుంచి మనం అవుట్పుట్ని అయితే తీసుకోవచ్చు. అంటే 2 పోర్ట్లు ఉంటాయి, 2 ఫోన్స్కి ఒకేసారి సైమిల్టేనియస్గా మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇన్పుట్ పోర్ట్ వచ్చేసరికి ఒకటే ఉంటుంది, మైక్రో యూఎస్బీ పోర్ట్ ఉంది. ఈ మైక్రో యూఎస్బీ పోర్ట్ ద్వారానే మీరు అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. అండ్ ఈ పవర్ బ్యాంక్ వచ్చేసరికి మనకు 2 విధాలుగా, అంటే మనకి అంటే ఒకటి ఫోన్స్కి ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఓఐటీ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, సో బ్లూటూత్స్ కానీ వీటికి కూడా మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. పక్కన పవర్ బటన్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన రెడ్మీ పవర్ బ్యాంక్లో కూడా మీరు అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే 18 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒక 100 రూపీస్ ఎక్స్ట్రా పెట్టుకుంటే మీకు రెడ్మీ నుంచి ఎంఐలోకి ఒక 100 రూపీస్ పెట్టి ఎక్స్ట్రా వస్తే మీకు 18 వాట్స్ వరకు ఛార్జింగ్ తీసుకోగలదు. అండ్ నెక్స్ట్ 18 వాట్స్ వరకు ఛార్జింగ్ ఇవ్వగలదు. సో ఏదైతే రెడ్మీ నోట్ 8 ప్రో, రెడ్మీ నోట్ 7 ప్రో ఇవి ఉన్నాయో సో ఇవి 18 వాట్స్కి సపోర్ట్ చేస్తాయన్నమాట. సో 18 వాట్స్ సపోర్ట్ చేస్తున్న ఫోన్స్కి మాత్రమే ఈ పవర్ బ్యాంక్ సెట్ అవుతుంది. లైక్ ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్నట్లయితే 20 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. సో ఇది 20 వాట్స్ అవుట్పుట్ అయితే తీసుకోదు. 18 వాట్స్ ఛార్జర్ పవర్ బ్యాంక్ మనకి 10 వాట్స్ కింద ఇదైతే ఛార్జింగ్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఈ రకంగా మనకి 18 వాట్స్ పవర్ బ్యాంక్ మనకి సో ఓన్లీ 18 వాట్స్ సపోర్ట్ ఉన్న ఫోన్స్కి మాత్రమే 18 వాట్స్లో ఛార్జింగ్ అయితే తీసుకుంటుంది. సో బెటర్ మీరు 15 వాట్స్ ఛార్జింగ్, ఇలా 15 వాట్స్ పవర్ ఫోన్స్ ఉంటాయి కదా, సో ఆ 15 వాట్స్ ఫోన్స్కి మీరు ఈ పవర్ బ్యాంక్ అయితే యూస్ చేసుకోవచ్చు.
సో గుర్తుపెట్టుకొని 900 రూపాయల పవర్ బ్యాంక్ అయితే తీసుకోండి. సో 10 వాట్స్ కంటే ఎక్కువ రేటింగ్ ఉన్న ఫోన్స్కి అయితే సో మీకు అదైతే హెల్ప్ అవుతుంది. సో 900 రూపాయల రేంజ్లో అది మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ అదే ప్రైస్లో 900 రూపాయలు మీకు అది టైప్ సి పోర్ట్తో రావట్లేదు. థర్డ్ మాట్లాడుకున్నట్లయితే రియల్మీ పవర్ బ్యాంక్ ఉంది కదా, అదైతే మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఇది వచ్చేసరికి 999 రూపాయలకి అయితే ఉంటుంది. సో ఈ 1000 రూపాయల పవర్ బ్యాంక్ వచ్చేసరికి మనకి టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ యూఎస్బీ టైప్ ఏ అవుట్పుట్తో వస్తుంది. సో ఇంటర్నల్గా ఇది ఛార్జింగ్ తీసుకోవడానికి టైప్ సి పోర్ట్ని యూజ్ చేయాలి. అండ్ మనకి బయటికి తీసుకోవడానికి యూఎస్బీ కేబుల్ పెట్టి మన టైప్ సి కానీ మైక్రో యూఎస్బీ కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఈ రకంగా మీకు టైప్ సి పోర్ట్తో 18 వాట్స్ ఇన్పుట్ 18 వాట్స్ అవుట్పుట్ కావాలనుకుంటే 999 రూపాయలకి రియల్మీ పవర్ బ్యాంక్ 1 అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో కావాలనుకుంటే 1000 రూపాయల్లో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్కి టైప్ సి కేబుల్ కావాలనుకుంటే మాత్రం ఇంకొక 100 ఎక్స్ట్రా పెట్టి మీరు రియల్మీ పవర్ బ్యాంక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది గైస్ ఒకసారి మనం ఎంట్రీ లెవెల్ పవర్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంట్రీ లెవెల్లో మొత్తం మనకి 3 పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి 20,000 mAh పవర్ బ్యాటరీలోకి వెళ్ళినట్లయితే మనకి 2 పవర్ బ్యాంక్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి రెడ్మీ నుంచి, ఇంకొకటి వచ్చేసరికి ఎంఐ నుంచి. సో 2 మీకు సేమ్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి. అంటే 18 వాట్స్ ఇన్పుట్ అవుట్పుట్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ 2-వే అవుట్పుట్ 2 ఫోన్స్కి ఒకేస్తే సైమల్టేనియస్గా ఛార్జింగ్ పెట్టుకోవడం. సో ఇదే రకంగా వర్క్ అవుతాయి. కాకపోతే మెయిన్ డిఫరెన్స్ వచ్చేసరికి మీకు ఇంటర్నల్ అంటే మనకి ఇన్పుట్ అనేది టైప్ సితో వెళ్ళాలా, మైక్రో ఎస్బీ పోర్ట్తో వెళ్ళాలా. ప్రైజింగ్ కూడా మీకు సేమ్ ప్రైజింగ్ ఉంటుంది. సో ఎంఐ పవర్ బ్యాంక్లో వచ్చేసరికి ఎంఐ పవర్ బ్యాంక్ 2iలో మీకు మైక్రో ఎస్బీ పోర్ట్ ద్వారా 20,000 mAh బ్యాటరీకి మీరు ఛార్జింగ్ పెట్టుకోగలరు. అండ్ దాంతోపాటు టైప్ సి పోర్ట్ ఇన్పుట్ కావాలనుకుంటే మాత్రం ఎంఐ పవర్ బ్యాంక్ రెడ్మీ పవర్ బ్యాంక్ తీసుకోండి. సో రెడ్మీ పవర్ బ్యాంక్లో మీకు టైప్ సి పెట్టి పోర్ట్ ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. సో రెండింటి యొక్క ప్రైస్ చూసుకుంటే 1,599 రూపాయలకి అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది గాయస్ ఒకసారి 20,000 mAh బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం ప్రీమియం సెగ్మెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే, ప్రీమియం సెగ్మెంట్ అనుకోగానే మళ్ళీ ఏదో అనుకోమాకండి, కాస్ట్లీ అలా అనుకోమాకండి. సో ప్రీమియం సెగ్మెంట్ ఇన్ ద సెన్స్ కొంచెం అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న పరంగా మనం పవర్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. సో అది వచ్చేసరికి మనకి స్టార్టింగ్లో 2,500 రూపీస్కి మనకి ఎంఐ పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. సో ఎంఐ వైర్లెస్ పవర్ బ్యాంక్ అని చెప్పి లాంచ్ చేశారు. సో ఈ పవర్ బ్యాంక్ ఒకసారి నేను చెక్ చేసుకోవచ్చు. సో స్క్రీన్ మీద అయితే నేను చూపిస్తున్నాను. సో ఈ పవర్ బ్యాంక్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఏదైతే మీకు ఇప్పుడు రియల్మీ బడ్స్ ఎయిర్ అలాంటివి ఉన్నాయి కదా, సో ఆ పవర్ బ్యాంక్ వచ్చి అలాంటి వాటికి మనకి ఈ పవర్ బ్యాంక్ అనేది యూజ్ అవుతుంది. సో దీని ప్రైజింగ్ వచ్చేసరికి 2,500 రూపాయలు ఉంటుంది. యూఎస్బీ టైప్ సి పోర్ట్ ద్వారా మనం ఇన్పుట్ని అయితే పెట్టుకోవాలి. 12 లేయర్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ 10 వాట్స్ వరకే మనకి వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేయగలదు. సో మీరు వైర్లెస్ ఫోన్స్ కానీ ఏదైనా పెట్టుకుంటారు కదా, సో వాటిలో మీరు 15 వాట్స్ 18 వాట్స్ 20 వాట్స్ 30 వాట్స్ వరకు మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేయదు. ఇది ఓన్లీ కేవలం 10 వాట్ల మనకే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ అనేది. ఒకవేళ మీరు యూఎస్బీ టైప్ ఏ పోర్ట్ల ద్వారా మనం ఒకసారి ఫోన్స్కి కనెక్ట్ చేసుకుంటే 18 వాట్స్ వరకే సపోర్ట్ చేస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎంఐలో కానీ రెడ్మీలో కానీ మనకి 20 వాట్స్ వరకు సపోర్ట్ చేసే పవర్ బ్యాంక్ అనేది ఇప్పుడు దాకా రాలేదు. వచ్చినవి కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అని ఉంటే అది 18 వాట్స్ వరకే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ మనకి 18 వాట్స్ వరకే మనకి సపోర్ట్ చేస్తుంది. మీరు ఏదైతే రియల్మీ ఫోన్స్ యూస్ చేస్తున్నారో ఆ ఫోన్స్కి మీకు 18 వాట్స్ పవర్ బ్యాంక్ కొనుక్కుంటే మీకు యూజ్ అవ్వదు. అది కేవలం 10 వాట్స్ వరకే మనకి ఇన్పుట్ని అయితే తీసుకుంటుంది. 15 వాట్స్ ఇలాంటివి తీసుకోదు. సో 20 వాట్స్ రియల్మీ ఫోన్స్ ఎవరైనా యూస్ చేసినట్లయితే మీరు కేవలం 18 వాట్స్ పవర్ బ్యాంక్ తీసుకుంటే మీకైతే యూజ్ అవుతూ, తీసుకుంటే 20 వాట్స్ కానీ 30 వాట్స్ కానీ తీసుకోవాలి. సో ఇది ఒకసారి మనం వైర్లెస్ పవర్ బ్యాంక్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే మీకు రియల్మీ బడ్స్ ఎయిర్ యూస్ చేస్తున్నాను కదా, నేను యూస్ చేస్తాను. సో అలాంటి ఓఐటిఎస్ ప్రొడక్ట్స్ ఎవరైనా ఉంటే మాత్రం వాటిని మాత్రమే మీరు ఛార్జ్ చేసుకోవడానికి ఆ వైర్లెస్ పవర్ బ్యాంక్ యూజ్ అవుతుంది. మీకు అంత ఫాస్ట్ కూడా ఉండదు. సో జస్ట్ పవర్ అయితే ఎక్కుతుంది. 10 వాట్స్ అంటే మీకు ఇట్లాంటి పెద్ద పెద్ద ఫోన్స్కి ఛార్జ్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు దాన్ని మ్యాక్సిమం ఇగ్నోర్ చేయక ట్రై చేయండి. ఒకవేళ వైర్లెస్ ఛార్జింగ్ మీద ప్యాషన్ ఉన్న వాళ్ళు అయితే అదైతే ఆ పవర్ బ్యాంక్ 2,500 రూపాయలు పెట్టి పర్చేస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఒకసారి 2,000 రూపీస్ ప్రైస్ రేంజ్లో అంటే 1,999 రూపాయల ప్రైస్ రేంజ్లో అండ్ రియల్మీ 30 వాట్స్ డాట్ చార్జ్ పవర్ బ్యాంక్ అని చెప్పి మీరు సర్చ్ చేస్తే మీకు అయితే దొరుకుతుంది. ఇది 10,000 mAh బ్యాటరీకి అయితే సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి మనకి 30 వాట్స్ వరకు 2-వే డాట్ చార్జ్ చేసుకోగలదు. అంటే 30 వాట్స్ వరకు మీరు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ కూడా ఇది డెలివర్ చేస్తుంది 30 వాట్స్ వరకు. అండ్ దీని రేటింగ్ కూడా నేను మీకు ఒకసారి తెలియజేస్తాను. సో ఏ ఫోన్కి ఎంత రేటింగ్లో మనకి ఛార్జ్ చేస్తుంది అనేది కూడా నేను ఒకసారి చార్ట్ చూపించి సో ఎంత రేటింగ్ అనేది కూడా నేను మీకు వివరిస్తాను. ఇట్లా మనకి యూఎస్బీ టైప్ ఏ ఉంది, యూఎస్బీ టైప్ సి, 2 పోర్ట్స్ మనకు ఉన్నాయి. యూఎస్బీ టైప్ ఏ ద్వారా మనం ఛార్జింగ్ అయితే ఎక్కించుకోవచ్చు. సో ఫోన్స్కి యూఎస్బీ కేబుల్ పెట్టి టైప్ సి అటువైపు మైక్రో ఎస్బీ కానీ టైప్ సి కానీ పెట్టుకొని మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మైక్రో ఎస్బీ పోర్ట్ కాకుండా సో టైప్ సి పోర్ట్ని యూస్ చేసి కూడా మీరు ఛార్జింగ్ అయితే తీసుకోవచ్చు. సో 2-వే యూఎస్బీ టైప్ సి ఉంటాయి. సామ్సంగ్ గెలాక్సీ A70 ఇలాంటి ఫోన్స్లో మనకి టైప్ సి అటువైపు టైప్ సి ఇటువైపు టైప్ సినే ఉంటుంది. సో అలా టైప్ సి కేబుల్ని పెట్టి కూడా మీరైతే ఫోన్కి అయితే పవర్ని అయితే డెలివరీ చేసుకోవచ్చు. సో అదొక మంచి ఫీచర్ ఇందులో ఉన్నది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే ఇది 15 లేయర్ ఛార్జింగ్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో 15 లేయర్ వరకు ఛార్జింగ్
ఛార్జింగ్ ప్రొటెక్షన్స్. అంటే మనకి రెడ్మీ పవర్ బ్యాంక్స్, ఎంఐ పవర్ బ్యాంక్స్లో మనకి 12 లేయర్ ప్రొటెక్షన్ ఉంటుంది. అదే రియల్మీలో చూసుకున్నట్లయితే రియల్మీ 30 వాట్స్ డాట్ ఛార్జర్లో చూసుకున్నట్లయితే మీకు 15 లేయర్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది. సో అది గైస్ ఒకసారి మనం స్పెసిఫికేషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ దీనికి ఛార్జింగ్ పెట్టడానికి ఎంత టైం పడుతుంది అంటే 96 నిమిషాలు పట్టింది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి. 30 వాట్స్ ఛార్జర్ యూస్ చేస్తే 96 మినిట్స్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 65% వరకు మనకి 30 మినిట్స్లో ఛార్జ్ అయితే చేయగలదు. సో 30 వాట్స్ పవర్ బ్యాంక్ 30 వాట్స్ సపోర్ట్ చేసే ఫోన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఫోన్స్కి మొత్తం 30 నిమిషాల్లో 65% వరకు అయితే మనకి ఛార్జింగ్ అయితే చేయగలదు. అండ్ నెక్స్ట్ వీటి యొక్క రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏ ఫోన్కి ఎంత రేటింగ్లో మనకి సపోర్ట్ చేస్తుందని చెప్పని దీని గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఎదురుగా మీకు ఒక చార్ట్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు ఒకసారి కావాలంటే చెక్ చేసుకోవచ్చు. సో రియల్మీ సిరీస్లో చూసుకున్నట్లయితే రియల్మీ ఎక్స్కి రియల్మీ ఎక్స్ మాస్టర్ ఎడిషన్, రియల్మీ 3 Pro, రియల్మీ X2 Pro, రియల్మీ X2 Pro మాస్టర్ ఎడిషన్, రియల్మీ 5 Pro, రియల్మీ XT, రియల్మీ X50 Pro. సో ఈ ఫోన్స్ అన్నిటికీ 20 వాట్స్లో మనకి 20 వాట్ రేటింగ్లో మనకి ఛార్జింగ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ రియల్మీ X2, రియల్మీ 6, రియల్మీ 6 Pro, రియల్మీ X3 సూపర్ జూమ్. సో ఈ ఫోన్స్కి మనకి 30 వాట్స్ రేటింగ్లో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ OnePlus సిరీస్లో మాట్లాడుకున్నట్లయితే OnePlus 7 Pro, OnePlus 70, OnePlus 70 Pro, OnePlus 70 Pro మెగా ఎడిషన్, OnePlus 8 అండ్ నెక్స్ట్ OnePlus 8 Pro. సో ఈ డివైసెస్ కూడా OnePlus సిరీస్లో మనకి 30 వాట్స్లో అయితే ఫాస్ట్ ఛార్జ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఒప్పో సిరీస్లో ఒప్పో F15, ఒప్పో F11 Pro, ఒప్పో Reno 2 అండ్ నెక్స్ట్ ఒప్పో Reno 2Z. సో వీటికైతే 20 వాట్స్లో మనకి ఛార్జ్ అయితే చేస్తుంది. అండ్ లాస్ట్లీ ఒప్పో Reno 3 Proకి అయితే మనకి 30 వాట్స్ అయితే ఛార్జ్ చేస్తుంది. సో ఇది మనకి రియల్మీ సూపర్ డాట్ 30 వాట్స్ ఛార్జ్ పవర్ బ్యాంక్ యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసరికి అండ్ దీని ఛార్జింగ్ రేట్ వచ్చేసరికి. సో నన్ను సజెస్ట్ చేయమంటే మాత్రం పవర్ బ్యాంక్స్లో తీసుకోమంటే ₹900 రెడ్మీ ఎంఐ పవర్ బ్యాంక్ 2i తీసుకోమంటాను. 18 వాట్స్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఇవ్వగలదు కాబట్టి 20,000 mAhలో కావాలనుకుంటే మాత్రం రెడ్మీ పవర్ బ్యాంక్ చూస్ చేస్తాను. సో ఎందుకంటే అది కొంచెం స్టైలిష్ ఉంటుంది ఎంఐ పవర్ బ్యాంక్తో కంపేర్ చేస్తే. సో స్పెసిఫికేషన్స్ కూడా సేమ్ కాబట్టి నేను రెడ్మీ పవర్ బ్యాంక్ అయితే చూస్ చేస్తాను. నెక్స్ట్ ₹2,000 ప్రైస్ రేంజ్కి వచ్చేసరికి ₹2,500 పెట్టి వైర్లెస్ పవర్ బ్యాంక్ కొనమని నేను సజెస్ట్ చేయను. ₹2,000లోనే మీరు సూపర్ 30 వాట్స్ డాట్ ఛార్జర్ అయితే రియల్మీ పవర్ బ్యాంక్ని పర్చేస్ చేయమంటాను. సో ఇది గాయ్స్ ఇవాళ మన వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి వాళ్ళు కూడా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో దిస్ ఈజ్ తరుణ్ సీ నెక్స్ట్ వీడియో, సైనింగ్ ఆఫ్ నా.